ఏమంటున్నావు అహల్య? బాబు గదిలో లేకపోవడం ఏంటి? గది మొత్తం వెతికావా వదినా? వెతికాను. బామ్మగారేమైనా తీసుకొచ్చారేమోనని కంగారుగా వచ్చాను. నేనెందుకు తీసుకొస్తానే? మొన్నంటే వాడు ఏడ్చాడు కాబట్టి తీసుకెళ్లాను. ఏమండి, మరి మన బాబు ఎక్కడికి వెళ్ళాడండి? అసలు ఎవరు తీసుకెళ్లారండి? బాబు బాబు సరే సరే, నువ్వు కంగారు పడక అహల్య, ఒకసారి చూద్దాం పద. గదిలో ఉన్న బాబు కనిపించకపోవడం ఏంటండి? అమ్మా, నిజంగా బాబు నువ్వు చూడలేదా? తీసుకొస్తే బాబు నా దగ్గరే ఉంటాడు కదా. ఇప్పటి వరకు మీతోనే ఉన్నాను కదరా. రాజుగారు, బాబు కనిపించాడా? లేదు బాబు. రాజుగారు, ఇంట్లో నుంచి ఎవరన్నా బయటికి వెళ్ళారా? ఏంటమ్మా? ఆ బ్యాగ్లో ఏంటమ్మా? పాడైపోయిన పూలు బ్యాగ్లో తీసుకెళ్లి బయట పడేద్దామని వెళ్తున్నాను. బాబు, ఇందాక డెకరేషన్ చేయడానికి వచ్చిన ఆవిడ బయటకెళ్ళింది బాబు. తన చేతిలో బ్యాగ్ కూడా ఉంది. ఇక్కడ అందరూ ఉన్నారు, ఆవిడ మాత్రమే లేదు అంటే ఆవిడే నా బాబుని తీసుకెళ్ళిందా? అహల్య గారు, తన అయి ఉంటుందండి. ఇందాక బాబుని కూడా ఎత్తుకోవాలని చూసింది కదా నాన్న. శుభం అని బారసాలు చేస్తుంటే బాబుని ఎత్తుకు వెళ్ళడం ఏంటండి? అంతా అహల్య నిర్లక్ష్యం వల్లే జరిగింది. బిడ్డను పైన పడుకోబెట్టి కిందకొచ్చి పెత్తనాలు చేస్తోంది. అహల్య కావాలని చేస్తుందమ్మా. ఎందుకు ఊరికే తను ఆడిపోసుకుంటావు? అది కావాలని చేసిందిరా. దాని వాలకం చూస్తుంటే దానికి బిడ్డ అక్కర్లేదనిపిస్తోంది. ఎందుకలా అంటారత్తయ్య? ఏ తల్లైనా తన బిడ్డని కాదు అనుకుంటుందా? అహల్య ఆ బిడ్డను 9 మాసాలు మోసి కనింది. అవునమ్మా, ఆ రోజు డెలివరీ ఎంత రిస్క్ అయిందో మీకు తెలీదా? బిడ్డ ఇష్టం లేనిది అయితే అంత కష్టపడదు కదా. అదంతా నాటకమే. ఆ అహల్య డబ్బు కోసమే గౌతముని పెళ్లి చేసుకుంది. దానికి కావాల్సింది భర్త బిడ్డ కాదు, ఈ ఆస్తి. ఇన్నాళ్లుగా అహల్యను చూస్తున్నాం కదా. అహల్య డబ్బు మనిషి అని ఏ రోజైనా అనిపించిందా? ఆ రోజు నువ్వు డబ్బిచ్చినా తను తీసుకోలేదు కదా. చిల్లర డబ్బులని ఆ రోజు కాదనుకుంది, కానీ ఇప్పుడు ఆస్తికే ఎసరు పెట్టింది. చాలే ఆపండి అత్తయ్య. అహల్య గురించి మీరలా అంటుంటే చాలా బాధగా ఉంది. శ్రావ్య చెప్పినట్టు తను చాలా మంచిది. మీరనవసరంగా అపార్థం చేసుకోకండి. దాని మంచితనం దేవుడికే ఎరుక. నా ముని మనవడికి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తాను దాని సంగతి. దాని మెడపట్టి బయటికి గెంటేస్తాను. అమ్మా, బాబుకేం కాదమ్మా. నేను పోలీసులకు ఫోన్ చేశాను కదా, వాళ్ళు వెతుకుతున్నారు.
గౌతమ్ వాళ్ళు కూడా బాబును వెతకడానికి వెళ్ళారు కదా. కాసేపట్లో బాబుని క్షేమంగా ఇంటికి తీసుకొస్తారు. మీరేం కంగారు పడకండి. ఫైనలీ మన ప్లాన్ సక్సెస్ మామ్. నువ్వు చెప్పినట్టే ఆ వరాలు బాబుని ఎత్తుకెళ్ళిపోయింది. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్ మామ్. జరిగేదేంటో చెప్పను, జరగాక మీకే తెలుస్తుందంటే ఏమో అనుకున్నాను యమని గారు. మొత్తానికి భలే స్కెచ్ చేశారు. ఇందాక అదితి గౌతమ్ తనని ప్రేమిస్తున్నాడని అబద్ధం చెప్తే గౌతమ్ని టార్గెట్ చేశారేమో అనుకున్నా. బిడ్డని టార్గెట్ చేశారన్నమాట. నేనేం అబద్ధం చెప్పలేదన్నయ్య. గౌతమ్ నన్ను లవ్ చేస్తున్నాడని నిజంగానే చెప్పాడు. వాడు ఎందుకు అలా చెప్పాడో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. సర్లే, ఆ విషయం వదిలేండి. బాబుని మాయం చేసి మంచి పని చేశారు. మేమే ఆ పని చేద్దామని అనుకున్నాం. ఏంటి, మీరు బాబును మాయం చేద్దాం అనుకున్నారా? అవును మేడం, బాబుని మాయం చేసి అహల్యని ఇంటి నుంచి గెంటేద్దాం అనుకున్నాం. మీరు బిజినెస్ లో వాటా ఇస్తారు కదా, అలాగే ఈ ఇంటికి మా కొడుకు వారసుడవుతాడు, ఆస్తి వస్తుంది అనుకున్నాం. కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్టుగా మీరనుకున్న పని మేం పూర్తి చేశాం. డోంట్ వరీ, మీ కొడుకే ఇంటి వారసుడవుతాడు. గౌతమ్ కొడుకు ఎప్పటికీ కనిపించడు. అహల్యని ఇంట్లో నుంచి పంపించేస్తాం.